రాయల్ సీమకి రావడం చాలా సంతోషం. ముందరే చెప్పాం, ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనే చెప్పాను, అనంతపూర్ వచ్చి సక్సెస్ సెలబ్రేషన్ చేసుకుంటామని చెప్పాం, కొట్టాం, వచ్చాం. నాకు ఎవ్రీ సినిమా ఒక 10th ఎగ్జామ్ లాగా బాలయ్య గారికి ఎలా చేయడం అంటే నాకు మాత్రం కాదు, అంటే నేను ఓన్ చేసుకోవడం కాదు, నా డైరెక్టర్స్ కూడా అంతే ప్రేమిస్తున్నారు. అది అఖండాలో కానీ, వీరసింహారెడ్డిలో కానీ, దాని తర్వాత భగవంత్ కేసరిలో కానీ, సో దాని తర్వాత ఇప్పుడు డాకు మహారాజులో కానీ, మళ్ళీ రేపు అఖండ 2లో కానీ నాకు తెలుస్తోంది. అంటే డాకు మహారాజు తీసుకొచ్చి ఇక్కడ ఆపింది, అఖండ 2 ఏం చేస్తుందో నాకు తెలుస్తోంది. అసలు మామూలుగా ఉండదు. మీరు ముందరే ప్రిపేర్ అవ్వండి, అయిపోండి. మామూలు కసిగలేడు అక్కడ బోయపాటి గారు, అసలు మామూలు కసిగలేడు. ఇంటర్వెల్కే ఇచ్చేయచ్చు, మొత్తం డబ్బు ఇచ్చేయచ్చు. అంటే సెకండ్ హాఫ్ మనం మనకి ఇంకా అడిషనల్ ఇదన్నమాట. సో ఇప్పటి నుంచే ప్రిపేర్ అవుతున్నాం, ఎలా ఆ సినిమాకి ఎలా అంటే చదువుకుంటున్నాం ఇప్పుడే. ఆ 10th ఎగ్జామ్ ఎలా చేయాలని, అది ఇంకో 10th ఎగ్జామ్, మేబీ 12th అవ్వచ్చేమో. సో అది మాకు బాలయ్య గారు అంటే అంత గుండెల్లో అంత మాకు ప్రేమ, మర్యాద, ఇంకేం చెప్పగలను అని చెప్పేసి మా నాన్న లాంటి వారు ఆయన అంత బ్లెస్ చేస్తున్నారు ఎవ్రీ టైం. మీరందరూ ఈరోజు ఓన్ చేసుకుంటున్నారు, అది నాకు చాలా సంతోషంగా ఉంది. సిగ్గుతో నవ్వలేకుండా చచ్చిపోతున్నాను, నోరంతా నొప్పిగా ఉంది. నిన్న భువనేశ్వరి గారు కూడా అనేసారు, అసలు నాకు నిజంగా అసలు ఇంకా అన్ని హుడ్డీలే వేసుకోలేమో, తల కూడా దాచుకునే హుడ్డీలు కూడా వేసుకోలేమో. బికాస్ ఇంకా ఎంత జాగ్రత్తగా పనిచేయాలని చూస్తాను. ఆల్వేస్ ఇట్ విల్ బీ దట్ సూపర్ బెస్ట్. నేను మా టీంకి అంటే బాలయ్య గారు చూస్తే ఆ ఎనర్జీ వచ్చేస్తాం. అది ఎక్కడి నుంచి ఆ శివుడు పంపిస్తున్నాడో ఏంటో నాకు తెలీదు. ఇట్స్ కమింగ్, ఆ ఎనర్జీ ఆటోమేటిక్గా దిగుతోంది. అది ఇట్స్ కమింగ్. అది స్పీకర్లు పేలుతున్నాయి, పేలుతున్నాయి, అది నాకు అర్థం కావట్లేదు. సో అది కూడా జరుగుతుంది. ఈరోజు ఆ క్యూట్గా వాడు కూడా స్పీకర్ చాలు బ్రో, ఇంకేం పేలదు, పట్టుకోవద్దు, నువ్వు ఏం పడదు. పాపం 1 అవర్గా ఆ స్పీకర్ పట్టుకునే నుంచున్నాడు, పడదులే, చూడు ఇంకా పట్టుకుంటున్నాడు, వదిలేరా రే. అక్కడ అది ఫోటో తీసి ఇప్పుడు బాబీ ట్వీట్ కూడా పెట్టాడు. శ్రేయస్ మీడియా దీనికి కూడా ఒక మనిషిని తీసుకొచ్చారా మీరు హైదరాబాద్ నుంచి? హ్యాట్స్ ఆఫ్ బ్రదర్. ఓ స్పీకర్ పట్టుకోవడానికి కూడా ఒక మనిషిని తెచ్చారు, చాలా థ్యాంక్ యూ. అంత నమ్మకం మన పైన డెఫినెట్గా పడతాయి. సో ఇప్పుడు ఈ మనిషి వెనకాల ఒక మ్యూజికల్ జర్నీ కూడా ఉంది. ఏ పాట అయినా తనకి విజిల్లో రాపోతే ఆ పాట ట్యూన్ ఓకే చేయడు, తను విజిల్లో పాడుకోవాలి. అది ఏ పాట అయినా సరే అది విజిల్లో పాడుకుని వెళ్తాడు. ఆ విజిల్లో అతను పాడాడంటే ఆహో డైరెక్టర్ ఓకే చెప్పేశాడు. ఇప్పుడు ఆ డైరెక్టర్ బాబీని పైనకి పిలుస్తున్నాను, బాబీ పైకి రా, చిన్ని సాంగ్ విజిల్లో వాయిస్తానన్నా అని నన్ను 1 మంత్గా నన్ను చంపేస్తున్నాడు. రా ఒకసారి, నేను పియానో వాయిస్తా, నువ్వు విజిల్లో పాడు చిన్ని సాంగ్. Relax. Mister. నువ్వేమో చెప్పమన్నావు అన్నీ చెప్పేశాను. ఎంత అన్యాయం అంటే నీ స్క్రిప్ట్ని ఫాలో అయినా లేదా? హ్యాపీయా? నేను రాయల్ స్క్రిప్ట్ని ఫాలో అవుతున్నావు, అదే చాలా ప్రమాదంగా. బాబీ ఎక్కడైనా షూటింగ్ హీరో గారు లేకపోతే లేదు స్కెడ్యూల్లో, బాబీ గారు హీరో అనుకుంటారు ఆ లొకేషన్లో. హీరో గారు ఏంటి ఇంత, ఆయనే డైరెక్షన్ చేస్తున్నాడు, ఆయనే యాక్ట్ చేస్తున్నాడు, అతనే కెమెరా పెడుతున్నాడు. నీ గ్లామర్ ఎట్లా ఉంటుంది? నీ గ్లామర్ కోసం చెప్తున్నాను. ఓకే పోదు అనే మీరు చెప్పారు కదా, బాలయ్య గారు చెప్పారు కదా, బాలయ్య గారే అప్రూవ్ చేశారు. ఆయన ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నారంట ఒక సినిమా. సరే విజిల్లో చిన్ని ఓకే. ఈ మైక్ బాల్ ప్రిపేర్ చేయాలి కదా. అన్ని పాడాలి, సెంటర్లో రావాలి. నా పక్కన నువ్వు ఉంటే ధైర్యంగా ఉంటుందన్న. రెడీ.